లోకమాత్రే వీక్షకులకు ఉషోదయం. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలనేది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యం. పొదిలి పట్టణంలో 18/8/2024 ఆదివారం శ్రీ వాసవి కళ్యాణ సదన్ అమ్మవారి శాలలో పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-25 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలనేదే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పొదిలి మానవతా స్వచ్ఛంద సంస్థ అత్యధిక సభ్యులతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి మొదటి కార్యవర్గ అధ్యక్షుడు శ్రీ కల్లం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం నూతన కమిటీ చేత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి కొరకై కృషి చేస్తామని మరియు ఆపదల్లో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందజేసి వారి జీవితాల్లో వెలుగును నింపుతామని సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. శ్రీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా డైరెక్టర్లుగా శ్రీ సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ గోలమూరి చెన్నారెడ్డి గారు, శ్రీ షేక్ యజ్దాని గారు, శ్రీ ధర్మాసి రామారావు గారు, శ్రీ కిరణ్మయ్య గారు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, శ్రీ సోమిశెట్టి శ్రీదేవి గారు, డాక్టర్ మణి గారు, శ్రీ రావూరి శ్రీకాంత్ గారు తదితరులు చేత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గునిపూడి భాస్కర్ గారు, శ్రీ శామంతపూడి నాగేశ్వరరావు గారు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, శ్రీ బండి అశోక్ గారు ప్రసంగించారు. ముందుకు సాగాలనే విధంగా నడుస్తూ ఉందంటే చాలా గర్వకారణం తెలియజేస్తున్నాను. ఈ సభావేదిక మీద రామచంద్రారెడ్డి గారు కూడా ప్రజలు చెప్పారు. ఒక వాస్తవంగా చెప్పాలంటే అన్ని సంస్థల కన్నా మీ పొదిలి పట్టణంలోనే చాలా విరాజులుతుంది. పేదరికానికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారని కూడా వారి స్వయంగా చెప్పడం కూడా చాలా పొదిలికి గర్వకారణం తెలియజేస్తున్నారు. ఎంతో మంది సభ్యులు ఉన్నటువంటి వారు అందరి సహకారంతో ఈ మానవతా సంస్థ కష్టాల్లో ఉన్నటువంటి పేదరికంలో నవ్వుతున్నటువంటి కుటుంబాలకి ఆశ్రయం ఇస్తున్నారంటే ఈ యొక్క మానవతా సంస్థని కూడా తెలియజేస్తున్నాను. నా వంతుగా మీరు నేను టైం చెప్తాను. మన 166 నెంబరు మన ఆఫీసు మానవతా ఆఫీసు. నేను ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఉంటాను. మళ్ళా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉంటాను. దయచేసి మీ ఏదైనా సర్వీసులో ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఎంతైనా పరిష్కరిస్తాము. పోయిన కమిటీ వాళ్ళు కూడా ఈసారి మేము కూడా మంచి పేరు తేవాలని చెప్పి మీ అందరూ ఆఫీసులు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదరణగా పగలనగా ఏ సమయమైనా నేను చేసినటువంటి కార్యక్రమాలకు ఒక గుర్తింపుగా ఈరోజు నన్ను ఉపాధ్యక్షుడి నుంచి కార్యదర్శిగా ప్రమోట్ చేస్తూ నాకు పదవి ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొదిల్లో మానవత అంటే ఎక్కడైనా కానీ ఏదైనా వ్యవస్థ కానీ సంస్థ కానీ జరుగుతున్నప్పుడు విమర్శలు సహజంగా వస్తుంటాయి. అటువంటి విమర్శల చేత కూడా ప్రశంసలు పొందుతున్నటువంటి సంస్థ పొదిలి మానవతా సంస్థ. శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారిచే స్థాపించబడిన మొట్టమొదటి అధ్యక్షుడుగా శ్రీ కల్లం వెంకట సుబ్బారెడ్డి గారికి, కార్యదర్శి తానికోట వెంకటరావు గారికి, సోమిశెట్టి చిరంజీవి ప్రజలంగాను చైర్మన్ గా ఉమా పార్థసారథి గారికి ఈ సంవత్సర కాలము విజయైన ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా
వారి యొక్క సేవలు సమయాన్ని కేటాయించి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలను ముందుకు తీసుకెళ్ళి మనం పొద్దులోనే చూస్తున్నాం. వారు 104 సంస్థలు ఏర్పాటు చేసి ముందుకు నడుస్తున్న మానవత అనే పేరులోనే మన మానవత్వం చాటుతూ మనం అందరము మనిషి జన్మ ఇచ్చిన ఆ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇది నిజంగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఇది 40+ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నాము, ఈ స్వచ్ఛంద సంస్థ ఎందుకు పెట్టాము, దీనికి మన వ్యవస్థాపకులుగా మన రామచంద్రారెడ్డి గారు ముందుకు ఎందుకు వచ్చారు, ఆయనకున్న అనుభవం ఏంటి, ఆయన బాధపడ్డ విషయాలు కావచ్చు. ఒక సంస్థ ఏర్పడిందంటే ఊరికే రాదు. దాని వెనక చాలా వ్యయ ప్రయాసాలు, చాలా పెద్ద ఆలోచన, చాలా పెద్ద అనుభవం ఉంటుందని నేను అనుకుంటున్నాను. పాత కార్యవర్గం ఎలాగైతే పనిచేశారో ఇప్పుడు కొత్త కార్యవర్గం కూడా అంతే చక్కగా, అంతే ఉత్సాహంగా అదే తీసుకొని ముందుకు నడిపించి మనం ప్రతిజ్ఞ చేశాము. కుల మతాలకి అతీతంగా, జాతి భేదాలకు అతీతంగా మేమందరం సేవ చేస్తామని ఆ ప్రతిజ్ఞలో ఉన్న మాటలను ముందుకు తీసుకొని వెళ్తూ మన స్ఫూర్తిని చాటుతూ ముందుకు వెళ్ళాలని నాకు అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్తే. తదనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.